ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేసాం. లీనియర్ మోషన్కి సర్క్యులర్ మోషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా చూసాం. తర్వాత కాన్సెప్ట్ వచ్చి మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ చూడండి, ఒక సిస్టమ్ తీసుకోండి. ఇలా ఆ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇది అనుకోండి. ఏమో అందులో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, M1 M2 M3 ఇలా నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నటువంటి పార్టికల్స్ అనేటువంటి ఉన్నాయి. ఒక్కో పార్టికల్లో ఇది R1 డిస్టెన్స్లో ఉంటే సెంటర్ నుంచి ఇది R2 డిస్టెన్స్, R3 డిస్టెన్స్లో ఉన్నాయి అనుకోండి. అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి M1 అనేటువంటి పార్టికల్ R1 డిస్టెన్స్లో ఉంటే M2 అనేటువంటి పార్టికల్ R2 డిస్టెన్స్లో ఉందనుకున్నట్లయితే ఇప్పుడు M సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? అది ఏ సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Mn An బై M1 ప్లస్ M2 ప్లస్ అండ్ సో ఆన్ Mnగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ చేసేటువంటి యాక్సలరేషన్ ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Mn An బై M1 ప్లస్ M2 ప్లస్ సో ఆన్ Mnగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సిస్టంలో ఉన్నటువంటి అన్ని పార్టికల్స్ యొక్క మాస్ కలిపితే అది ఈ బాడీ యొక్క మాస్కి ఈక్వల్ కదా. అందువల్ల M1 ప్లస్ M2 ప్లస్ అండ్ సో ఆన్ Mn ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? క్యాపిటల్ Mగా రాసుకోవచ్చు. దాన్ని క్యాపిటల్ Mగా రాసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Mn An బై క్యాపిటల్ Mగా రాసుకోవచ్చు. ఏం అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Mn An బై Mn ప్లస్ M2 ప్లస్ ఆన్ Mnగా రాసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ పార్టికల్స్ యొక్క అన్ని పార్టికల్స్ యొక్క మాస్ కలిపితే క్యాపిటల్ Mకి ఈక్వల్, అది రాసాం. ఇప్పుడు Mని ఇటువైపు తీసుకొచ్చేస్తే MA సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Mn Anగా రాసుకున్నట్లయితే ఇక్కడ న్యూటన్ సెకండ్ లా ప్రకారం M1 A1 అంటే ఏంటి? ఫస్ట్ పార్టికల్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ అంటే F1గా రాసుకోవచ్చు. అలాగే M2 A2 అంటే సెకండ్ పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ అండ్ సో ఆన్ Mn An అంటే ఎన్నో పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్. ఇక్కడ MA సెంటర్ ఆఫ్ మాస్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ అనమాట. F సెంటర్ ఆఫ్ మాస్ అనుకున్నట్లయితే లేదా F ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనుకున్నట్లయితే F ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? F1 ప్లస్ F2 ప్లస్ అండ్ సో ఆన్ Fnగా రాసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక సిస్టంలో అన్ని పార్టికల్స్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఎంతైతే ఉందో ఒక సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ అంత ఎక్కువగా ఉంటుంది. అర్థమైందమ్మా? F ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు? F1 ప్లస్ F2 ప్లస్ అండ్ ఆన్ Fnగా రాసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఒక బాడీ మూవ్ చేయడానికి మనం మొత్తం అన్ని పార్టికల్స్ మీద యాక్ట్ చేసినటువంటి ఫోర్స్ ఎంతైతే ఉందో అది సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. F ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ ఆన్ Fnగా మనం రాసుకోవచ్చు. తర్వాత యాంగులర్ యాక్సిలరేషన్ గురించి చూద్దాం. ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ని ఆల్ఫా తో డినోట్ చేస్తాం. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏం చెప్పొచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా బై dt. టైంతో పాటు యాంగులర్ వెలాసిటీలో వచ్చేటువంటి చేంజ్ని యాంగులర్ యాక్సిలరేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే టార్క్ అంటే ఏంటి? లీనియర్ మోషన్లో మనం ఫోర్స్ గురించి ఎలా అయితే చెప్తామో సర్క్యులర్ మోషన్లో మనం టార్క్ గురించి చెప్పాలంటే ఒక బాడీ అనేది ఒక యాక్సిస్ని బేస్ చేసుకుని కొంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ చేసినటువంటి ఫోర్స్ని మనం టార్క్గా చెప్పడం జరుగుతుంది. అంటే టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్ టు R క్రాస్ F అంటాం, లేదు RF సైన్ థీటాగా కూడా మనం చెప్పవచ్చు. ఏమో అర్థమైందా? అంటే ఒక బాడీ మీద టర్నింగ్ ఎఫెక్ట్ని తీసుకొచ్చే ఫోర్స్ అంటే మనం డోర్ ఓపెన్ చేస్తున్నాం కదా, డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఆ డోర్ మీద ఓపెన్ చేసిన ఫోర్స్ని మనం టార్క్గా చెప్పవచ్చు. అర్థమైందమ్మా? రొటేటరీ మోషన్లో ఒక బాడీ మీద ఆ టర్నింగ్ ఎఫెక్ట్ని తీసుకురావడానికి అప్లై చేసే ఫోర్స్ని మనం టార్క్గా చెప్తాం. టార్క్ టవ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే R క్రాస్ F లేదా RF సైన్ థీటాగా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టార్క్ టవ్కి అలాగే యాంగులర్ యాక్షన్ ఆల్ఫాకి ఉన్నటువంటి రిలేషన్ తీసుకొద్దాం. లీనియర్ మోషన్లో అయితే ఫోర్స్కి యాక్సిలరేషన్ ఉన్న రిలేషన్ ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు ma. అదే సర్క్యులర్ మోషన్లో అయితే ఫోర్స్ బదులు టార్క్ వస్తుంది, మాస్ బదులు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I వస్తుంది, యాక్సిలరేషన్ ఏ బదులు ఆల్ఫా వస్తుంది. ఇప్పుడు ఈ టార్క్ టవ్ ఈక్వల్ టు I ఆల్ఫా మనం ప్రూవ్ చేయాలి.
నెక్స్ట్ వచ్చి రిలేషన్ బిట్వీన్ టార్క్ టౌ అండ్ యాక్సిలరేషన్ ఆల్ఫా. రిలేషన్ బిట్వీన్ టార్క్ టౌ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా. ఏమా దీనికోసం ఏం చేద్దామంటే ఒక సిస్టమ్ తీసుకుందాం, ఒక బాడీని తీసుకోండి. ఆ బాడీ మీద M1 M2 M3 మాసెస్ ఉన్నటువంటి M1 M2 M3 ఇలా 3 మాసెస్ ఉన్నటువంటి పార్టికల్స్ తీసుకోండి. ఇది రొటేటరీ యాక్సిస్ అనుకోండి, అంటే ఈ యాక్సిస్ని బేస్ చేసుకుని ఈ బాడీ రొటేట్ అవుతుంది అనుకోండి. ఈ పాయింట్ O అనుకున్నట్లయితే O నుంచి R1 డిస్టెన్స్లో M1 అనే పార్టికల్ ఉంది, R2 డిస్టెన్స్లో M2 అనే పార్టికల్ ఉంది, R3 డిస్టెన్స్లో M3 అనే పార్టికల్ ఉందనుకోండి. అర్థమైందా? ఇంకా ఈ బాడీ యాక్సిస్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ పార్టికల్ మీద యాక్ట్ చేసేటువంటి లీనియర్ యాక్సలరేషన్ A1 = ఏం రాయచ్చమ్మా? చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి ఉన్న రిలేషన్ V = r⍵. దీని ఒకసారి టైంతో పాటు డిఫరెన్స్ చేసేసారు అనుకోండి, dV/dt = r × dω/dtగా రాసుకోవచ్చు. అదేందమ్మా, ఈ dV/dt అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే యాక్సలరేషనే కదా. టైంతో పాటు వెలాసిటీ వచ్చే చేంజ్ అంటే యాక్సలరేషన్. A = r⍵. అదేందమ్మా, అంటే ఈ ఫస్ట్ పార్టికల్ మీద వచ్చేటువంటి యాంగులర్ యాక్సలరేషన్ A1 = ఏం రాయొచ్చు? r1 α. ఇక్కడ చూడమ్మా, ఈ M1 మీద యాక్ట్ చేసేటువంటి లీనియర్ యాక్సలరేషన్ A1 అనుకోండి, M2 మీద యాక్ట్ చేసేటువంటి లీనియర్ యాక్సలరేషన్ A3, M3 మీద యాక్ట్ చేసే లీనియర్ యాక్సలరేషన్ A3 అనుకోండి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ లీనియర్ యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది, కానీ యాంగులర్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ అనుకోండి. అంటే మూడిట్ల మీద కూడా యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా కాన్స్టెంట్ అనుకున్నట్లయితే అప్పుడు A2 = ఏం రాయొచ్చు? r2 α రాసుకోవచ్చు. A3 = ఏం రాయొచ్చమ్మా? r3 α రాయొచ్చు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాడీని తీసుకున్నాం, ఆ బాడీ మీద AB అని ఒక రొటేటరీ యాక్సిస్ తీసుకోండి. అదేవిధంగా మా యాక్సిస్ని బేస్ చేసుకుని ఆ బాడీ తిరుగుతుంది. ఆ బాడీలో M1 M2 M3 అని 3 పార్టికల్స్ తీసుకోండి. M1 ఏమో R1 డిస్టెన్స్లో ఉంది O నుంచి, M2 ఏమో R2 డిస్టెన్స్లో ఉంది, M3 ఏమో R3 డిస్టెన్స్లో ఉంది. వీటి మీద యాక్ట్ చేసి లీనియర్ యాక్సలరేషన్లో A1 A2 A3 అనుకో, కానీ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా కాన్స్టెంట్ అనుకున్నట్లయితే అది A1 = ఏం రాయొచ్చు? r1 α. ఎందుకంటే లీనియర్ యాక్సలరేషన్కి యాంగులర్ యాక్సలరేషన్ ఉన్న రిలేషన్ అనమాట. A2 = r2 α, A3 = r3 α. అంటే ఫోర్స్ ఎంత అవుతుంది? అప్పుడు ఫస్ట్ పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1 = ma1 మాస్ M1 అనుకున్నట్లయితే M1 r1 α. అలాగే F2 = M2 A2 M2 r2 α. ఎందుకంటే A2 అంటే r2 α కదా. అలాగే ఫోర్స్ F3 = M3 A3 ఏం రాయచ్చమ్మా? M3 r3 α. ఫోర్స్లు కట్టాం. నెక్స్ట్ టార్క్ కట్టాలి. టార్క్ టౌ = ఏంటి? ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఇక్కడ టార్క్ టౌ = ఫస్ట్ పార్టికల్ మీద యాక్ట్ చేసిన ఫోర్స్ ఎంత? M1 r1 α. అదేనమ్మా. అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? r1. అంటే టార్క్ టౌ = ఎంత వస్తుంది? M1 r1² α. అదేనమ్మా, ఇది τ1 అనుకోండి. ఫస్ట్ పార్టికల్ మీద యాక్ట్ చేసిన టార్క్ τ1 = ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? M1 r1 α ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ r1, అంటే M1 r1² α అవుతుంది. అలాగే τ2 = M2 r2² α. అలాగే థర్డ్ పార్టికల్ మీద యాక్ట్ చేసే టార్క్ τ అంటుంది, τ = M3 r3² α. ఇప్పుడు మొత్తం ఈ సిస్టమ్ మీద ఈ 3 పార్టికల్సే కాదు, నెంబర్ ఆఫ్ n పార్టికల్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే రిజల్టెంట్ టార్క్ τ = ఏం రాయొచ్చు? M1 r1² α ప్లస్ M2 r2² α ప్లస్ M3 r3² α ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఆల్ఫా కామన్ తీసామనుకోండి, ఇంటూ ఆల్ఫా. ఏమ్మా ఇప్పుడు చూడండి,
మనం ఆల్రెడీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి నేర్చుకున్నాం. ఒక బాడీ అనేటువంటి ఒక సిస్టమ్ బేస్ చేసుకుని రొటేట్ అవుతున్నప్పుడు స్మాల్ మాస్ ఉన్నటువంటి బాడీ దాని యాక్సిస్ ఆ డిస్టెన్స్లో ఉందనుకుని ఆ యాక్సిస్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతున్నట్లయితే అప్పుడు దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ డిస్టెన్స్ హోల్ స్క్వేర్ అని రాసుకొచ్చామా అని చెప్పాను. అంటే ఎంఆర్ స్క్వేర్ అంటే ఏం రాసుకొచ్చామా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాగా చెప్పొచ్చు. దీన్నే సిగ్మా ఎంఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అదేనమ్మా, ఇక్కడ చూడండి, మొత్తం అన్ని పార్టికల్స్ వల్ల వచ్చే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే దీన్ని సిగ్మా ఎంఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఫస్ట్ పార్టికల్కి M1R1 స్క్వేర్ అవుతుంది, సెకండ్ పార్టికల్కి M2R2 స్క్వేర్, థర్డ్ పార్టికల్కి M3R3 స్క్వేర్. ఇలా మొత్తం సిస్టమ్ కలిపినట్లయితే సిగ్మా ఎంఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సిగ్మా స్మాల్ ఎం అంటే క్యాపిటల్ ఎంగా రాసుకోవచ్చు కదా. సిగ్మా స్మాల్ ఎం అంటే మొత్తం మాసే కదా. ఇక స్మాల్ ఎం అంటే ఒక పార్టికల్కి ఉండే మాస్, సిగ్మా స్మాల్ ఎం అంటే మొత్తం అన్ని పార్టికల్స్ యొక్క మాస్ కాబట్టి దాన్ని క్యాపిటల్ ఎంగా రాసుకోవచ్చు. ఎందుకంటే సిగ్మా స్మాల్ ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. అది ఎంఆర్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా. ఇక్కడ ఎంఆర్ స్క్వేర్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి I ఆల్ఫాగా రాసుకోవచ్చు. అంటే టౌ ఈక్వల్ టు ఆల్ఫా. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అండ్ యాక్సిలరేషన్. అదేనమ్మా, ఒక బాడీ యొక్క యాక్సిలరేషన్కి దాని మీద యాక్ట్ చేసే టార్క్కి మధ్య రిలేషన్ టౌ ఈక్వల్ టు I ఆల్ఫాగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫైనల్ వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ యర్ బాడీ. ఫైనల్ వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ యర్ రోలింగ్ బాడీ. రోలింగ్ బాడీ వితౌట్ స్లిప్పింగ్. అర్థమైందా? తర్వాత కాన్సెప్ట్ వచ్చి ఫైనల్ వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ రోలింగ్ బాడీ వితౌట్ స్లిప్పింగ్. అర్థమైందా? అంటే ఒక వస్తువు జారకుండా దొర్లుకుంటూ వెళ్తున్నటువంటి వస్తువుకి సంబంధించి ఫైనల్ వెలాసిటీకి అలాగే టోటల్ ఎనర్జీకి మనం ఈక్వేషన్ కట్టాలి. ఇక్కడ చూడండి, ఒక ఇంక్లైన్ ప్లేన్ మీద అంటే ఒక వాల్ తను హైట్ ఉన్నటువంటి ఒక ఇంక్లైన్ ప్లేన్ మీద ఇక్కడ ఇంక్లినేషన్ యాంగిల్ ఎంత, వాల్ కోణం ఎంత థీటా అనుకుంటే ఇక్కడ స్మాల్ మాస్ ఉన్నటువంటి క్యాపిటల్ మాస్ ఉన్నటువంటి ఒక వస్తువు దొర్లుకుంటూ వస్తుంది, రోల్ అవుతూ వస్తుంది అనుకోండి. అదేందమ్మా, జారకుండా దొర్లుకుంటూ వస్తుంది. అదేందమ్మా, ఎక్కువ నుంచి కొన్ని డిస్టెన్స్ వెళ్ళాలనుకోండి. ఇప్పుడు ఆ బాడీకి టోటల్ ఎనర్జీని అలాగే ఫైనల్ వెలాసిటీకి ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం కోసం ముందు ఈ బాడీ రొటేట్ అవుతూ వస్తుంది, అంటే దానికి రొటేటరీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ట్రాన్స్లేట్ అవుతూ ముందుకు వెళ్తుంది కదా. ఈ చక్రం అనేది దొర్లుకుంటూ ముందుకు వెళ్తుందంటే దానికి ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది, రొటేటరీ మోషన్ ఉంది. అంటే నాకు రెండు రకాల కైనెటిక్ ఎనర్జీలు అనేటువంటి రావడం జరుగుతుంది. రొటేటరీ మోషన్ వల్ల ఒక కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, అలాగే ట్రాన్స్లేటరీ మోషన్ వల్ల కూడా ఒక కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కదా. దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాం మరి, K అంటే కైనెటిక్ ఎనర్జీ అని. కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేటరీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రొటేటరీ. మరి కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేటరీ అంటే ఆల్రెడీ మన కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్ తెలుసు, ½ mv². అదేనమ్మా, ఇక్కడ మాస్ క్యాపిటల్ M అనుకున్నాం కాబట్టి క్యాపిటల్ M వేద్దాం. అంటే KT ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ట్రాన్స్లేటరీ మోషన్ అంటే స్థానాంతర చలనం వల్ల వచ్చేటువంటి గతిశక్తి అని. అదేనమ్మా, KT ఈక్వల్ టు ½ mv². అలాగే రొటేటరీ మోషన్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, రొటేటరీ మోషన్లో మాస్ బదులు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I వాడాలి, వెలాసిటీ లీనియర్ వెలాసిటీ V బదులు ఒమేగా వాడాలి మాకు తెలుసు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ రొటేటరీ ఎంతమ్మా, ½ I⍵². అర్థమైందా? టోటల్ కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎంతమ్మా, కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేటరీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రొటేటరీ. ట్రాన్స్లేటరీ మోషన్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఎంత, ½ mv². అర్థమైంది? ఇక్కడ చక్రం అనేది దొర్లుకుంటూ వెళ్తున్నప్పుడు అది రొటేటరీ మోషన్లో ఉన్నట్టుగా చెప్పవచ్చు. అలాగే ముందుకు కూడా వెళ్తుంది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఒక దొర్లుతున్నటువంటి వీల్కి, రోల్ అవుతున్నటువంటి బాడీకి ట్రాన్స్లేటరీ మోషన్ వస్తుంది, అలాగే రొటేటరీ మోషన్ వస్తుంది అనమాట. అందువల్ల టోటల్ కైనెటిక్ ఎనర్జీ KT ప్లస్ KRగా రాసాం. ట్రాన్స్లేటరీ మోషన్ వల్ల కైనెటిక్ ఎనర్జీ ½ mv². అదేంటి, ఇలా ఒక వీల్ తిరుగుతుంది అనుకోండి, చక్రం తిరుగుతూ ఉన్నంతసేపు దానికి ఒమేగా ఒకటే ఉంటుంది. అది దొర్లుకుంటూ ముందుకు కూడా వెళ్తుంది అనుకోండి, V కూడా అడ్జస్ట్ అవుతుంది. అదేందమ్మా, అంటే ట్రాన్స్లేటరీ మోషన్ వల్ల కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, రొటేటరీ మోషన్ వల్ల కూడా
కైనెటిక్ ఎనర్జీ రావడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. ఇందులో మళ్ళీ చూడండి, ఐ అన్నట్లయితే ఎంకే స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఐ అంటే ఎంకే స్క్వేర్, ఇక్కడ ఎం అంటే మాస్ ఆఫ్ ది బాడీ, కే అంటే రేడియస్ ఆఫ్ గైరటాన్, కే అంటే ఏంటమ్మా రేడియస్ ఆఫ్ గైరటాన్. ఇక్కడ గైరటాన్ అంటే చూడండి, ఒక బాడీ సర్క్యులర్గా తిరుగుతున్నప్పుడు అది కొంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది కదా. ఒక బాడీ సర్క్యులర్గా రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఎలా సర్క్యులర్గా రొటేట్ అవుతుంది, ఇది కొంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది కదా. ఆ ఆక్యుపై చేసిన ఏరియా యొక్క రేడియస్ని రేడియస్ ఆఫ్ గైరటాన్గా మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని K2 డినోట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇది సర్క్యులర్గా తిరుగుతుంది కదమ్మా, ఇది తిరుగుతున్నప్పుడు కొంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది కదా. ఆ ఏరియా యొక్క రేడియస్ని రేడియస్ ఆఫ్ గైరటాన్గా మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని K2 డినోట్ చేసినట్లయితే I = ఏమొస్తుందమ్మా ఎంకే స్క్వేర్. అలాగే మనకి లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ తెలుసు, V = R ఒమేగా. ఇక్కడ R అంటే రేడియస్ ఆఫ్ ది బాడీ, అదేనమ్మా ఈ బాడీ యొక్క రేడియస్ R అనుకున్నట్లయితే V = R ఒమేగా. ఇక్కడ V సెంటర్ ఆఫ్ మాస్ అనుకోండి, అదేనమ్మా మా సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీని గమనిస్తున్నాం కాబట్టి V సెంటర్ ఆఫ్ మాస్ = R ఒమేగా రాసుకుంటే దాని ఒమేగా ఏమవుతుంది V సెంటర్ ఆఫ్ మాస్ బై R అవుతుంది. అదేనమ్మా ఒమేగా ఇప్పుడు ఈ రెండు వాల్యూని I వాల్యూని ఒమేగా వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ½ mv² ప్లస్ ½ ఇంటూ I అంటే ఏం రాసుకోవచ్చు ఎంకే స్క్వేర్, ఒమేగా అంటే ఏం రాయొచ్చు V సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ కూడా V సెంటర్ ఆఫ్ మాస్ రాసేయండి. ఆడ ½ mv సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ప్లస్ ½ mk స్క్వేర్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ బై R స్క్వేర్ వస్తుంది. అక్కడ ½ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ కామన్ తీస్తాం అనుకోండి 1 ప్లస్ K స్క్వేర్ బై R స్క్వేర్. అదేనా మా టోటల్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ కైనెటిక్ ఎనర్జీ K = ½ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ K స్క్వేర్ బై R స్క్వేర్ వస్తుంది. ఇందులో K స్క్వేర్ బై R స్క్వేర్ సమ్ బీటా అనుకున్నాం అనుకోండి, ఇందులో K స్క్వేర్ బై R స్క్వేర్ = బీటా అనుకున్నట్లయితే therefore టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది ½ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా వస్తుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ బీటా అంటే ఏంటి K స్క్వేర్ బై R స్క్వేర్. అర్థమైందమ్మా? ఈ విధంగా మనం రోలింగ్ అవుతున్నటువంటి ఆ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క వెలాసిటీ ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడం కోసం చూడండి, ఇక్కడ రోల్ అవుతున్నటువంటి బాడీకి ఇక్కడ ఉండేటువంటి ఎనర్జీ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. అదేవిధంగా ఇక్కడ ఈ పైప్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దానికి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, అది దొర్లుకుంటూ కిందకు వస్తున్నప్పుడు దానికి ఉండేది ఏంటి కైనెటిక్ ఎనర్జీ. అదేవిధమ్మా ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం పొటెన్షియల్ ఎనర్జీ = కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ బీటా = రాసుకోండి K స్క్వేర్ బై R స్క్వేర్. ఇక్కడ ఈ బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది, హైట్లో ఉంది కాబట్టి mgh పొటెన్షియల్ ఎనర్జీ. ఏమో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది mgh కైనెటిక్ ఎనర్జీ ఎంత ½ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా. రెండు వైపులా m క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే దీన్ని సైన్ థీటా కట్టామనుకోండి, సైన్ థీటా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోసిస్ కదా, సైన్ థీటా h/L. దాని H ఏమవుతుందమ్మా L సైన్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ H బదులు L సైన్ థీటా రాస్తే G × L సైన్ థీటా V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా బై 2 వస్తుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ mgh, కైనెటిక్ ఎనర్జీ ఏంటి ½ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా. ముందు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, mm క్యాన్సిల్ అయిపోయింది. G ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా అంటే h/L కదా, మరి దాని H ఏమొస్తుంది L సైన్ థీటా వస్తుంది. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన V సెంటర్ ఆఫ్ మాస్ కదా, V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ = 2gL సైన్ థీటా బై 1 ప్లస్ బీటా. అదేనమ్మా
ఇక్కడ v సెంటర్ ఆఫ్ మాస్ మాకు కావాలి కాబట్టి v సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2gl sin theta బై 1 ప్లస్ బీటా, లేదా v సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2gl sin theta బై 1 ప్లస్ బీటా. ఈ విధంగా ఈ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అమ్మా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అంటే ఇక్కడ చూడండి, ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ టార్క్ యాక్ట్ చేయకపోయినట్లయితే అర్థమైందమ్మా. చూడండి, మనకి టాప్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ విత్ టైం. అర్థమైందా, మనకి లీనియర్ మోషన్లో ఫోర్స్ అంటే ఏం చెప్పాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అన్నాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి. అలాగే సర్క్యులర్ మోషన్లో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ టార్క్. అర్థమైందమ్మా. అయితే ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ టార్క్ ఏమి యాక్ట్ చేయకపోయినట్లయితే, అంటే టౌ జీరో అయిందనుకోండి, డిఎల్ బై డిటి ఈక్వల్ టు జీరో. డిఎల్ బై డిటి జీరో అయిన తర్వాత ఎల్లో చేంజ్ లేదు, ఎల్ కాన్స్టెంట్. అర్థమైందమ్మా. ఇక్కడ యాంగులర్ మూమెంట్ అంటే ఐ ఒమేగా కదా, ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. అర్థమైందమ్మా. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటంగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద బాడీ దెన్ యాంగులర్ మూమెంటం రిమైన్ కాన్స్టెంట్. అదేవిధంగా ఒక బాడీ మీద టార్క్ యాక్ట్ చేయకపోయినట్లయితే దాని యొక్క యాంగులర్ మూమెంటం అనేది తిరిగి కాన్స్టెంట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధమ్మా. ఐ ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదంటే I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒమేగా 2. అంటే చూడండి, ఒక బాడీకి I1 వాల్యూ పెరిగింది అనుకోండి, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగింది అనుకోండి, ఒమేగా 1 డిక్రీజ్ అవుతుంది. అదేవిధమ్మా. లేదు I1 డిక్రీజ్ అయింది అనుకోండి, ఒమేగా 1 ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అర్థమైందమ్మా. లేదు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిక్రీజ్ అయితే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, కానీ ఫైనల్గా యాంగులర్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే డైవర్ అంటే ఈత కొలంలోకి దూకే వ్యక్తి అనమాట. స్విమ్ చేయడానికి దూకే వ్యక్తి చూడండి, స్ప్రింగ్ బోట్ని దాటి వెళ్ళేటప్పుడు, స్ప్రింగ్ బోట్ని దాటి స్విమ్మింగ్ పూల్లోకి దూకేటప్పుడు అతని యొక్క చేతుల్ని కాల్ని దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధమ్మా. ఎందుకని అతని యొక్క యాంగులర్ మూమెంటంని కాన్స్టెంట్గా ఉంచడం కోసం. అదేవిధంగా అలాగే డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా చేతుల్ని కాల్ని దగ్గరికి తీసుకోవడం వస్తూ ఉంటాం మనం, ఎందుకంటే వాళ్ళ యొక్క యాంగులర్ మూమెంటంని కాన్స్టెంట్గా ఉంచుకోవడం. అలాగే హెలికాప్టర్ కూడా మనం గమనించినట్లయితే 2 ప్రొపైలర్స్ ఉంటాయి. చూడండి, హెలికాప్టర్కి ఇలా 2 ప్రొపైలర్స్ ఉంటాయి. ఎందుకని ఈ యాంగులర్ మూమెంటంని బ్యాలెన్స్ చేయడం కోసం. అదేవిధంగా ఇలా మనకి డైలీ లైఫ్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా